హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీలో స్వీట్ కార్న్ సమోసా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పళ్ళెంలో గోధుమ పిండి వేసి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని వేడి చేసుకున్న ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసి కలిపి దానిలో జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కారం, కొత్తిమీర వేసి కలిపి 5 నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దను చపాతీలాగా చేసుకోవాలి. వీటిని పెనం మీద లైట్గా అటు ఇటు కాల్చుకోవాలి. ఈ విధంగా షీట్లాగా కట్ చేసుకోవాలి. దీనిలో ఒక షీట్ తీసుకుని వాటర్లో కలిపిన గోధుమ పిండిని రాసుకుని కోన్ షేప్లా చేసుకుని ఇందాక చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అయ్యాక సమోసాలను వేయించుకోవాలి. వేయించుకున్న సమోసాలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా రెడీ. పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.